తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు సిఐటియు ఆధ్వర్యంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ సందర్భంగా సిఐటియు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్ కేర్, స్వీపర్ కేర్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ అధ్యక్షులుగా, సంగమ్మ ఉపాధ్యక్షులు బి బాలమణి, అమరావతి, నవనీత, ఎల్లప్ప, సహాయ కార్యదర్శి హనుమంతు, సహాయ కార్యదర్శి సంతు, మాసప్ప, కోశాధికారి ఉమాదేవి, ప్రధాన కార్యదర్శి పద్మ, కమిటీ సభ్యులు జలీలు, రాజు, వినోద, అనంతమ్మ, పద్మమ్మ, లలిత మరికొంతమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో అనేక మంది మహిళలు పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కానీ, కనీస వేతనం 26,000 ఇవ్వాలని అనేక ప్రభుత్వాలు మారిన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు మారకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో స్వీపర్, పేషెంట్ కేర్కు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మికులపై ఏజెన్సీ వేధింపులు అరికట్టాలని, 2 సంవత్సరాలు నెలల నుండి పిఎఫ్, ఈఎస్ఐ కట్టకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న వినాయక ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని, ఈరోజు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వం కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు, ఈఎస్ఐ కానీ పిఎఫ్ కార్మికుల ఖాతాలో వేయనందుకు అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు కనీస వేతనాలకు నోచుకోకుండా శ్రమ దోపిడీ చేస్తున్న ఏజెన్సీలు ప్రతి నెల వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవి, మరియమ్మ, సరిత, పద్మ, పుష్ప, పకిరమ్మ మరియు స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ హాస్పిటల్ పరిశుభ్రత కోసం, ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తూ శ్రమ చేస్తున్నటువంటి వీరికి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఏజెన్సీలు మోసం చేస్తూ శ్రమ దోపిడీ చేస్తూ వారికి కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అనేకసార్లు ఈ ప్రభుత్వాలకు చెప్తున్నప్పటికీ ఈ యొక్క మహిళల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ, అదేవిధంగా మహిళలకు కల్పించవలసినటువంటి ఏదైతే గుర్తింపు కార్డులు కానీ, ఉద్యోగ భద్రత కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి కల్పించకుండా ఏదైతే ఏజెన్సీలన్నీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏజెన్సీల మీద చర్య తీసుకొని తప్పకుండా వీళ్ళందరికీ ఏదైతే 3 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ, పిఎఫ్ కట్టకుండా ఏదైతే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆ డబ్బులన్నీ వెంటనే ఈ యొక్క కార్మికుల అకౌంట్లలో వేయాలంటూ, అదేవిధంగా ఏదైతే స్వీపర్స్కు రావాల్సినటువంటి కనీస వేతనం ఏజెన్సీలు అమలు చేయడం లేదు, 12,600 ఇవ్వాలి, ఎక్కడికి ఏజెన్సీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. అనేక హాస్పిటళ్లలో ప్రజల కోసం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు పరిశుభ్రత కోసము, ఏదైతే హాస్పిటల్ పరిశుభ్రత కోసము తమ యొక్క శ్రమను చెమటబొట్టుని ఒడిసి ఏదైతే పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి కనీసం 26,000 రూపాయలు జీతం ఇవ్వకుండా మోసం చేస్తూ 11,000 రూపాయలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇలాంటి ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏజెన్సీల వేధింపులు అరికట్టాలి కార్మికుల మీద. అదేవిధంగా ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ప్రతి నెల ఏదైతే కట్టినట్లు రసీదులు ఇవ్వాలి, లేకపోతే కట్టినమని చెప్తూ ఏదైతే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏజెన్సీలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ, డిఎంఎన్హెచ్ఓ కానీ, కమిషనర్ కానీ ఇక్కడ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్తూ సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్మికులందరికీ వారి యొక్క కమిటీని ఏర్పాటు చేసుకొని సిఐటిలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వారికి వెల్కమ్ చెప్తూ, ఈ కార్మికుల కష్టాలపైన భవిష్యత్తులో ఈ యొక్క ఏదైతే పిఎఫ్ డబ్బులు కట్టకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న ఏజెన్సీ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళ హక్కులు కల్పించే విధంగా వారికి రావాల్సినటువంటి వాటాలు ఈఎస్ఐ కానీ, జీతం కానీ ఖచ్చితంగా పెంచే విధంగా
సిఐటి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వర్కర్లందరినీ గిట ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వర్కర్లు గిట ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు, ఒక కాంట్రాక్టర్ కింద మార్చింది లేదు, కనీసం వాళ్ళని పర్మనెంట్ చేసింది లేదు, వారికి వేతనం పెంచింది లేదు, గొడ్డు చాకిరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వీళ్ళ యొక్క శ్రమను గుర్తించి వీరికి ఏదైతే గౌరవంగా వేతనాలు పెంచాలి, అదేవిధంగా వీళ్ళకు భద్రత కల్పించాలని చెప్తూ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గిట్ట ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఏజెన్సీలు మోసం చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ యొక్క శ్రమ చేస్తున్నటువంటి కార్మికుల యొక్క కడుపులు కొడుతూ ఏజెన్సీలు ఏదైతే లక్షల రూపాయలు కూడబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి రావాల్సినటువంటి కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్తూ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ సమస్యలన్నీ గిట భవిష్యత్తులో కలెక్టర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సిఐటిగా వీళ్ళకి అండగా ఉంటూ పోరాడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.